ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యావు. ఈరోజు ఏమైనా విశేషమా? ఏం లేదు చిట్టుకన్నా, ఇది ధనుర్మాసం కదా, అందుకే పూజలు చేయాలి కదా. ధనుర్మాసం అంటే ఏంటమ్మా? ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే కాలం. ఇది వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలంతా విష్ణువును, ముఖ్యంగా గోదాదేవిని పూజించడం, తిరుప్పావై పఠించడం వంటివి చేస్తారు. ఇది చాలా మంచిది. సంక్రాంతికి ముందు వచ్చే ఈ నెలలో ఉదయాన్నే పూజలు చేసి, ముగ్గులు వేసి ప్రత్యేక వంటకాలు, పిండి వంటలు చేస్తారు. ఇది శుభకార్యాలకు, కొన్ని చోట్ల నిషిద్ధమైన దైవారాధనకు చాలా అనుకూలమైన సమయం. ధనుర్మాసం అంటే జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే మాసాన్ని ధనుర్మాసం అంటారు. ఇది దక్షిణాయనాన్ని చివరిలో ఉత్తరాయణానికి ముందు వస్తుంది. ప్రాముఖ్యత ఏంటంటే ఇది వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. విష్ణువును ఆరాధించడానికి చాలా అనుకూలమైనది. గోదాదేవి వ్రతం చేస్తారు. గోదాదేవి వ్రతం అంటే ఈ మాసంలో గోదాదేవి విష్ణువును భర్తగా పొందడానికి వ్రతం చేసిందట. అందుకే ఈ నెలలో తిరుప్పావై పఠించడం ముఖ్యమని పురాణాలు చెప్తున్నాయి. అమ్మ, ఎలా జరుపుకుంటారు పూజలు ఈ ధనుర్మాసంలో? లేదు కన్నయ్య, తెల్లవారుజామున లేచి మనం పొద్దున్నే స్నానం చేసి కృష్ణుని, విష్ణుని ప్రార్థించాలి. ఆ తరువాత ఇంటి ముందు ముగ్గులు, దీపాలు పెట్టి గుమ్మడికాయను ముక్కలు చేసి ఉంచాలి. పిండి వంటలు, అరిసెలు, పరమాన్నాలు, పులిహోరలు నైవేద్యంగా పెట్టాలి. మనకేమన్నా దాన ధర్మాలు చేయాలనుకుంటే వస్త్రదానం కానీ లేకపోతే అన్నదానం కానీ చేయడం శ్రేయస్కరం. ప్రతిసారి గురువారం, శుక్రవారం, శనివారం చేస్తూనే ఉంటావు, కానీ ఈ నెలంతా ఎందుకు చేస్తావు? ఈ మాసంలో మాత్రమే. దానికి దీనికి తేడా ఏంటమ్మా? ఈ నెలలో చేసే చిన్న పూజ కూడా వేల సంవత్సరాల పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. అడగడం మర్చిపోయాను, ఈ గోదాదేవి వ్రతం ఎందుకు చేస్తారు? వివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు భర్త కోసము వ్రతం చేస్తారు. వివాహితులు సుఖంగా, సుఖీభవగా ఉండాలని ఈ గోదాదేవి వ్రతం చేస్తారు.